నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం కోరాడ క్షేత్రంలో ఉన్న నక్షత్ర పాద శివాలయాన్ని దర్శించుకుందామండి. ఈ శివాలయం ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయం అన్నమాట. ఈ కోరాడ క్షేత్రం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారిగా దర్శనమిస్తారు. ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన శిశువులకి ఏవైనా దోషాలు ఉంటే కూడా ఇక్కడ సాంతులు నిర్వహిస్తారండి. అలాగే ఆరుద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆరుద్ర నక్షత్రం మిథున రాశి నక్షత్రం కాబట్టి మిథున రాశి ఆలయమైన హసన్బాద్ ఆలయాన్ని దర్శించుకుని తర్వాత భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకున్న గ్రహదోషాలు పోతాయని చెప్పబడి ఉందండి. ఆరుద్ర నక్షత్రం మీది జన్మ నక్షత్రమైనా లేదా పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే మీరు 4వ పాదంకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలాంటి దోషాలు లేని వారు కూడా స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే వినాయకుడు కూడా ఒక విశిష్టత ఉంది. ఇక్కడ స్వామికి భక్తులు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అది ఇక్కడ ఆచారంగా వస్తుందన్నమాట. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు సాయంత్రం నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి వార్షిక కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కూడా జరుగుతూ ఉంటుంది. సుబ్బారెడ్డి షష్ఠి దేవి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఈ కోరాడ గ్రామానికి ఈ ఆలయంతో పాటు ఇంకో విశిష్టత కూడా ఉందండి. ఇక్కడ తొక్కుడు లడ్డు చాలా ఫేమస్ అనమాట. మీరు ఈ గుడికి వెళ్ళినప్పుడు ఆ లడ్డు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. నమస్తే.